'కర' మూవీ ఎలా ఉందంటే, ఈ సినిమా కథ 1990 నేపథ్యంలో సాగుతుంది. కురుస్వామి అలియాస్ 'కర' ధనుష్ ఒకప్పుడు గజ దొంగ. తన తండ్రి కోదండం వద్ద డబ్బులు దొంగిలించి ఇంటి నుంచి పారిపోతాడు. అయితే మళ్ళీ మమతా బెనర్జీని ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత దొంగతనాలు మానేసి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత హోటల్ కళ కోసం మళ్ళీ డబ్బు అవసరమైనప్పుడు తన ఊరికి వెళ్ళడం, అక్కడ జరిగిన కొన్ని సంఘటనల వల్ల కర మళ్ళీ బ్యాంకు రాబరీ ఎందుకు ఎంచుకున్నాడు వలసి వచ్చింది అనేది ఈ కథ. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు ఏమిటంటే ధనుష్ నటన. కురుస్వామి పాత్రలో ధనుష్ అద్భుతంగా నటించాడు. ఒక దొంగగా, ఒక బాధితుడిగా, కొడుగ్గా ఆయన పండించిన ఎమోషన్స్ కంటతడి పెట్టిస్తాయి. ఇక జీవి ప్రకాష్ కుమార్ అందించిన బీజిఎం సినిమాకు ప్రాణవాయువుగా నిలిచింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సంగీతం ఎలివేషన్స్ ఇచ్చారు. డైరెక్టర్ పోరో టోజెల్ ప్రేమ్ విఘ్నేష్ రాజ్ బ్యాకింగ్ వ్యవస్థ లోపాలను, రైతులను మోసం చేసే విధానమును ఒక రాబిన్ హుడ్ తరహా కథలో ఆసక్తిగా చూపించారు. ఇక సినిమా ప్రారంభం నుండి ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఇక ఈ సినిమాకు వస్తే మైనస్ పాయింట్లు ఏంటంటే ఈ సినిమా రెండో సగం కథ కొంచెం నెమ్మదిగా అనిపిస్తుంది. ధనుష్ గత చిత్రాలు రాయన్, ఇడ్లీ కడే సినిమాలాగే ఇందులో కూడా తండ్రి భూమి సెంటిమెంటు ఉండడం వల్ల కొంతమంది పాత సినిమాలు చూస్తున్న ఫీలింగ్ అయితే కలగవచ్చు. ఇక సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండు, రాబరీ సీన్స్ చాలా రియలిస్టిక్గా చూపించారు. సినిమా విలువలు కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి కర ఒక గ్రిప్పింగ్ హిస్ట్ యాక్షన్ థ్రిల్లర్. ధనుష్ నటన, గ్రిప్పింగ్ సీన్స్పై కోసం ఈ సినిమా ఖచ్చితంగా ఒకసారి చూడొచ్చు. సినిమా అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మరి.